ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ను ఉగ్రవాదిగా ప్రకటించినట్లుగా నిన్నటి నుంచి కొన్ని మీడియా కథనాలు రావడం సంచలనంగా మారింది. దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా స్పందించి ఆ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదంటూ కూడా స్పష్టం చేసింది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ ప్రసంగిస్తూ పాకిస్తాన్లోని కీలక ప్రాంతమైన బలూచిస్తాన్ను ప్రత్యేకంగా పాకిస్తాన్ నుండి విడిగా ప్రస్తావించారని కథనాలు కూడా వచ్చాయి. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆగ్రహించినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి సల్మాన్ను ఉగ్రవాదిగా ప్రకటించిందనేటువంటి వార్తలు నిన్న భారీగా ఊపందుకున్నాయి. అది నిజమే అన్నట్టుగా ఓ సర్క్యులర్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. నిన్న భారీ ఎత్తున సోషల్ మీడియాలో ఆ వార్త వైరల్గా మారింది. ఇక ఈ సంచలన వార్త జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. వీటిపై వెంటనే స్పందించినటువంటి పాక్ ప్రభుత్వం అసలు క్లారిటీ ఇచ్చేసింది. సల్మాన్ ఖాన్ను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ను జారీ చేయలేదంటూ కూడా స్పష్టం చేసింది. తాజాగా మీడియాలో వస్తున్న ఈ కథనాలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని కూడా వాటిని నమ్మవద్దంటూ కూడా కోరింది. పాకిస్తాన్ జాతీయ కౌంటర్ టెర్రరిజం అథారిటీ విడుదల చేసే నిషేధిత వ్యక్తుల జాబితాలో కానీ ఓ మంత్రిత్వ శాఖ గెజిట్లో కానీ సల్మాన్ ఖాన్ పేరు ఎక్కడా నమోదు కాలేదని పాకిస్తాన్ సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే వచ్చినట్టయింది. ఇక బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమం నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్ను పాకిస్తాన్ నుంచి విడిగా ప్రస్తావించడం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. సల్మాన్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పాకిస్తాన్లోనూ ప్రజాదరణ కలిగినటువంటి నటుడు. అలాంటి వ్యక్తిపైన ఉగ్రవాదిగా ముద్ర వేశారనేటువంటి వార్త అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే బలూచిస్తాన్ పైన సల్మాన్ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఒక అంతర్జాతీయ నటుడిపైన ఉగ్రవాదిగా ముద్ర వేయడం వంటి తీవ్ర చర్యలు తీసుకోలేదని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఈ యొక్క వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. ఏదేమైనా కానీ సల్మాన్ ఖాన్ పైన వచ్చినటువంటి ఈ వార్తలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. ఉగ్రవాదిగా నిన్న ప్రకటించారంటూ వచ్చినటువంటి వార్త శరవేగంగా వ్యాపించడంతో దీనికి సంబంధించి వైరల్గా మారింది. ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది ఈ వార్త. ఈ నేపథ్యంలోనే వెంటనే పాకిస్తాన్ కూడా రియాక్ట్ అయ్యి అసలు విషయాన్ని వెల్లడించడంతో ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చింది.